రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రత్యేక సాయం అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు అందిస్తామన్నారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. 2024-25 బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం చేస్తామన్నారు. అలాగే పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. PM Awas Yojana. 3 crore additional houses under the PM Awas Yojana in rural and urban areas in the country will have been announced, for which the necessary allocations are being made. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నరకం చూశారని 3 పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు సమిష్టిగా ముందుకెళ్తామన్నారు. ప్రభుత్వ ఆదాయం గత 5 ఏళ్లలో దోపిడీ జరిగిందని చెప్పారు. ఇసుక, మద్యం వంటివి లక్షల కోట్ల మేరకు దోపిడీ జరిగాయని, అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. క్యూ క్విల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందన్నారు.
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అమరావతి దేవతల రాజధాని అని, అలాంటిది నిన్నటి వరకు ఏమైందో మనం చూశామని, కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చి బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించారని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయనే ఆశ అందరిలో కనిపిస్తోందని తెలిపారు. పోలవరాన్ని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్దిష్టమైన హామీ ఇచ్చారని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో దోపిడీ జరిగిందని చెప్పారు. ఇసుక, మద్యం వంటివి లక్షల కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగాయని, అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. 2019 నుంచి రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయిందని, మూలధనాన్ని 60% మేర తగ్గించారన్నారు. జలవనరులపై 56%, రోడ్లపై 85% మూలధనం తగ్గిందని చెప్పారు. క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పనిచేస్తాయని మొదటిగా పవన్ చెప్పారన్నారు. ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకొచ్చిందని తెలిపారు. ప్రజలు కూటమికి ఘన విజయాన్ని అందించాయన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2 నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు. వివేక హత్య కేసు అనేక మలుపులు తిరిగిందన్నారు. నేరస్తుడే సీఎం అయితే పోలీసులు కూడా వంతపాడే పరిస్థితి వచ్చిందన్నారు. వివేక హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లిన సిబిఐ సిబ్బందే వెనక్కి తిరిగి వచ్చారని చెప్పారు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందన్నారు. 41,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్ వేశారు. కనీసం అది చూసిన తర్వాత మారతారని చెప్పి ఆలోచిస్తే, డబ్బుల పిచ్చతో ఈ రాష్ట్రంలో ఏమేం చేశారో మీరు చూస్తే, ప్రజలకు వచ్చే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం 5 సంవత్సరాల్లో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు, సెటిల్మెంట్లు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 2014-19 మధ్య అభివృద్ధి CAGR 13.5%. 2019 నుంచి యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అలాంటిది మూలధనాన్ని 60% తగ్గించేశారు. అంటే 40% పెట్టే పరిస్థితికి వచ్చారు. జలవనరులపై 56% తగ్గిపోయింది. అధ్యక్ష, రోడ్ల పైన 85%. అంటే మొత్తం రోడ్లు ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. తప్పకుండా మళ్ళీ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటాం. అది జరుగుతుంది. సాక్షి స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్ లో వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్, గుండెపోటుతో చనిపోయాడు, అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా. అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మభ్య పెట్టగలిగారు. ఈ రోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు, ఫ్లైట్స్ ఉన్న ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా, ఫ్లైట్ లో రాకుండా బై రోడ్డు వచ్చారు. ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే సాయంత్రం వచ్చారు, మాట మార్చేశారు. నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. అంటే అధ్యక్ష, అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధానిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకెళ్తానని పిలుపునిచ్చారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు అనుభవం ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని, అందుకు తాము తప్పనిసరిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శాసనసభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా తప్పులు చేస్తే అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అన్నారు. చివరికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే వారిని వదులుకోవటానికి కూడా తాను వెనుకాడనని చెప్పారు. ఎవరు తప్పు చేసినా తాము శిక్ష వేస్తామనే సంకేతం ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. చంద్రబాబు అనుభవం ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని, అందుకు తాము తప్పనిసరిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పంచాయతీలకు కేంద్రం సకాలంలో నిధులిచ్చినా గత ప్రభుత్వం వాటిని బదలాయించలేదని ఆరోపించారు. నిధుల బదలాయింపులో జరిగిన అవకతవకలపై కమిషన్ వేస్తామని అన్నారు. కింద మీద పడి 14 నుంచి 19 చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతోటి నిర్మించే
దశలో ఉండగా పరిస్థితులు అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 3 రాజధానులు తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు. బేసిక్ కేంద్ర బిందు ఒక అభివృద్ధికి, ఒక రాష్ట్రానికి. ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని, ఒక రాజధాని 2 కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి, దానికి మేమందరం సహకరించాలి. వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజు మనకు 164 సభ్యులు ఉన్నారని చెప్పేసి 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు. చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి. నిన్న కూడా చాలా మంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు. ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను, మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. మీరు అలా గనుక కాదు, సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు కూడా చెప్పారు, అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను. ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్. విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్. గతంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ 5 ఏళ్ల పాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ శాసనమండలి సమావేశాలు 2వ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. మండలి చైర్మన్ మోషేను రాజు అధ్యక్షతన ఈ ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానమిచ్చారు. గత 5 ఏళ్ల పాలనలో తమ శాఖలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. ముఖ్యంగా టీటీడీలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా సీఎం చంద్రబాబు ఆ దేవదేవుడిని దర్శించుకున్నారని, అక్కడ జరిగిన అక్రమాలను గుర్తించి ప్రక్షాళన అక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పినట్లు మంత్రి గుర్తు చేశారు. జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆ దేవదేవుడు కొలువై ఉండేటువంటి తిరుమలలో ఇవాళ గంజాయి మాఫియా, మాదక ద్రవ్యాలు, ఇటువంటి అన్నీ కూడా దొరుకుతున్నాయి అనేటువంటి సమాచారం అందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆవేదనతో మరి ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తాననేటువంటి ప్రకటన ఆ రోజు వారు ఇచ్చారంటే ఎంతటి దయనీయమైన స్థితికి ఆ తిరుమల దేవస్థానం యొక్క పరిస్థితులు వచ్చాయో మనకు అర్థమవుతుంది. తిరుమలలో పవిత్ర స్థలం కాబట్టి గోవింద నామాలు తప్ప ఇంకా ఏ ప్రకటన కూడా ఇక్కడ ఉండకూడదు. ఏ ఒక్క ప్రచార ఆర్భాటాలు ఇక్కడ రాకూడదు. ఎవరు కూడా దీని మీద స్లోగన్స్ ఇవ్వడం కానీ ఇవి ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా చేయడానికి లేదని ఆనాడే ఆయన ప్రకటించడం జరిగిందండి. గడిచిన 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లో చూసాం అధ్యక్ష. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఆషాఢ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి పలువురు భక్తులు ఆషాఢ శార సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద శారను సమర్పించారు. అనంతరం వారికి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢమాసోత్సవాలలో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పోటెత్తుతున్నారు. మేళతాళాల మధ్య దుర్గమ్మకు ఆషాఢం సారె సమర్పిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీ వరకు అమ్మవారికి ఆషాఢమాసం సారె అందచేయనున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలు భక్త బృందాలు ఆషాఢ సారెను సమర్పించాయి. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు తరలివచ్చాయి. వీరికి ఈవో కేఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తి వద్ద సారెను సమర్పించారు. అనంతరం వారికి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు వేదములు అపహరించగా భూమి అనావృష్టి అయినది. ఆ సందర్భంలో చైత్రవంశస్థులు అమ్మవారి కోసం తపస్సులు చేస్తే అమ్మవారు అయోనిజగా జన్మించి చైత్రి అనే నామంతో అనుగ్రహించి తన శరీరధారణ నుంచి శాకములను ధాన్యరాశులను కురిపించి భూమి మీద అనావృష్టి తొలగించి సస్యశ్యామలం చేసిన జగన్మాత అప్పుడు అమ్మవారిని శాకంభరి అనే స్వరూపంతో కొలిచారు. ఆ శాకంభరి స్వరూపాన్ని ఈ ఆషాఢ మాసంలోనే
లోకంలో ఉన్నటువంటి వివిధమైన అమ్మవారి యొక్క ఆలయాలన్నింటిలో కూడా ఆ విధమైన రూపంతో అమ్మవారి యొక్క శరీరం నిండా ఆ కూరగాయలతో పండ్లతో అలంకారం చేసి మనం దర్శనం చేస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే ఆ అమ్మవారు తన శరీర ధారణ నుంచి అలా కురిపించి భూమి మీద ఉన్నటువంటి అనావృష్టి తొలగించి సస్యశ్యామలం చేసింది ఆ తల్లి. కాబట్టి సహజంగా ఎవరైనా ఒక చిన్న ఉపకారం చేస్తే మనం ప్రత్యుపకారంగా వారికి కృతజ్ఞత ఏపీ ప్రభుత్వం 2 కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటన చేశారు. తెలుగులోనే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని సభ్యులు అభినందించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాలు ప్రకటించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్ర అవసరాలను గుర్తించి 2024 నుండి 2025 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్లో రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ సీతారామన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం అందించిన ఈ తోడ్పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. ఈ ప్రగతిశీల విశ్వాసాన్ని పెంచే ఈ బడ్జెట్ సమర్పించినందుకు అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం కల్పించడంపై మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు అని లోకేష్ పేర్కొన్నారు. పోలవరం రాష్ట్ర ప్రజల జీవనాడి అని పోలవరంను చంద్రబాబు 72% పూర్తి చేయగా వైకాపా సర్కారు ప్రాజెక్టును నాశనం చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధులను ఇస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించిందన్నారు. రాజధాని అమరావతికి నిధులు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికంగా అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తామని తెలిపిందని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం సంతోషదాయకమన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాను చేర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానానికి వెళ్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి సాయం చేసే విధంగా మరి కొన్ని ప్రకటించడం చాలా సంతోషం కలిగించిందని చెప్పేసి మనం చేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి లాంటిది. ఈ రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి, అదేవిధంగా రైతులకి జీవనాడి లాంటిది. మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు కూడా వర్షాలు లేకపోతే కృష్ణా డెల్టాకి కూడా పట్టిసీమ ద్వారా వస్తున్న నీళ్లే ఈ రోజు మరి ఆధారమైన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేసుకోవాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే 2014-19లో 72% ప్రాజెక్టు పూర్తి చేస్తే 2021-22 కల్లా మేము పోలవరం పూర్తి చేసి
నీళ్లు ఇస్తామని చెప్పుకున్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందటమే కాకుండా ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా నాశనం చేసి మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనకు తెలుసు. మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, బడ్జెట్ లో ప్రకటించడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి మనం చేస్తాను. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరినట్లు ఏపీని కేంద్రం ఆదుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించిందని, అమరావతి పోలవరంకు కేంద్రం బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విభజన చట్టంలోనే పెండింగ్ అంశాలను పూర్తి చేయడంపై కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తుందని అన్నారు. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా జనసేన శాసనసభా పక్షం పనిచేస్తుందని, ప్రజలు ఆశిస్తున్నట్లే అంకిత భావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడినప్పుడు కూడా మేమందరం కూడా కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా చర్చల్లో భాగంగా కోరింది ఒకటే, అమరావతి నిర్మాణం కోసం మీరు సహాయం అందించాలి. పోలవరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్ట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం పైన కూడా అదే విధంగా బాధ్యత ఉండాలి. దయచేసి ఎక్కడ కూడా వివక్ష చూపించారు, ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవడం లేదనే భావన ప్రజల్లో కలగకుండా అందరం కలిసి పనిచేద్దామని ఆ రోజు చర్చల్లో భాగంగా మాట్లాడినప్పుడు ఆ నాయకత్వం ఇచ్చిన మాట ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి అమరావతి విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానివ్వండి, ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా దేనికైతే మన నాయకత్వం ఏకదాటి పైన కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శవంతంగా తీసుకుని ఎక్కడ కూడా స్వలాభం కోసం కాకుండా, ఎటువంటి వేరే ఆలోచన లేకుండా కేవలం దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలనే ఆయన పిలుపుని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి ముందుకెళ్తున్నారు. దాన్ని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా ఈ కేంద్ర బడ్జెట్ ని అభినందిస్తోంది, ఆహ్వానిస్తోంది. రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రధాని మోదీ కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించడం సంతోషదాయకమని తెలుగుదేశం శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు రాజధాని అమరావతి నిర్మాణానికి 2014 నుంచి 2019 వరకు సీఎం చంద్రబాబు పడిన కష్టాన్ని జగన్ ప్రభుత్వం బూడిదలో పోసిన పన్నీరు చేసిందని ఆయన దుయ్యబట్టారు. 3 రాజధానుల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామనడం సంతోషకరమని ఎరపతినేని తెలిపారు. ఇక్కడ ఉండదేమో రాజధాని అనే పరిస్థితుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి మరలా ఒక అద్భుతమైన రాజధాని కట్టేదానికి కేంద్ర సహకారం కూడా తీసుకోవటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఎంత నిధులైతే అవసరమవుతాయో అంత నిధులు కూడా ఇస్తానని చెప్పి కూడా చెప్పటం, ప్రాంతాల వారీగా అభివృద్ధి దానికి కూడా నిధులు ఇస్తామని చెప్పటం ఆంధ్రప్రదేశ్ కు ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా సొంతం అనుకున్నారు, మా పార్టీ సొంతం అనుకున్న వ్యక్తులు 151 నుంచి 11కు వచ్చిన తర్వాత కూడా వేళల్లో ఇంకా మార్పు రాల. 5 సంవత్సరాలు అరాచకం సృష్టించారు. వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపి ఆస్తులు ధ్వంసం చేసి అరాచకాలు చేసిన వ్యక్తులు నిన్నగా మన వినుకొండలో వైసీపీ వాళ్ళే ఒక వ్యక్తిగతమైన కక్షలతోని ఒక హత్య జరిగితే దాన్ని పెద్ద రాజకీయం చేసి నిన్న చూస్తే నానాయాగి చేసి అప్పుడే నెల రోజులకే రాష్ట్రపతి పరిపాలన విధించాలా, నెల రోజులకే ఢిల్లీలో పోయి ధర్నాలు చేయాలా, పోలీసుల్ని మీకు 3 సింహాలు ఉన్నాయి మీకు గుర్తులేదా అని బెదిరించడం అర్థం చేసుకోవాలి. కేంద్ర బడ్జెట్లో రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు నిధులు ప్రకటించడం సంతోషకదాయకమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కూడా కేంద్రం సహకారం అందిస్తామని ప్రకటించిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని, 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. రాజధానిలో దోపిడీ జరిగిందని దుష్ప్రచారం చేశారని, రాజధాని లేని రాష్ట్రం చేశారని మండిపడ్డారు. రాజధాని అమరావతికి ఇప్పుడు మళ్లీ జీవం వచ్చిందన్నారు. రాష్ట్రం రాజధాని మరింత అభివృద్ధి దిశగా వెళ్లడానికి కేంద్ర సహకారం లభించిందని పేర్కొన్నారు. మోడీ గారి ప్రభుత్వానికి
ఎన్డీఏకి, కేంద్ర ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్ గారికి మేము నిజంగా రుణపడి ఉన్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాకు అన్యాయం జరిగింది, మేము రాజధాని కోల్పోయినాం, నిధులు కోల్పోయినాం, హైదరాబాద్ కోల్పోయినాం అని చెప్పేసి బాధపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 5 years 14-19 మధ్య ఆయన చేసిన కృషి బూడిదలో పోసేసిన పన్నీర్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. వాటన్నిటికీ మళ్ళీ జీవం పోసే విధంగా అమరావతికి 15,000 కోట్లు, పోలవరం పూర్తి బాధ్యతలు తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అదొకటే కాదు, ఈరోజు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ కి, ఆ నోడ్ కి ప్రత్యేక సాయం, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కి అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ఇవన్నీ కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేలకి అభివృద్ధికి నిధులు. చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. బాబు గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఢిల్లీకి పోయేసి వచ్చాడు, ఇవి సాధించాడు. బాబు గారు డ్యామ్ కోసం పోయినాడు, పోలవరం డ్యామ్ కోసం. జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేసేదానికి పోయినాడు. పాపం ఆయన ఆటలు సాగల. డ్యామ్ వచ్చింది, డ్యామ్ కి నిధులు వచ్చినాయి, ఆయన డ్యామేజ్ చేసేదానికి పాపం ఆయన ఆటలు సాగలేదు. రాజధాని అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని, అభివృద్ధి పట్టాలపైకి ఎక్కిందని తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రావణ్ మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. అమరావతిపై జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా నమ్మని రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నాడు నేడు పథకం కింద వేలాది కోట్లు దోచుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ను కోరినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వెళ్ళారు. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఈ 2 సార్లలో ఆయన యొక్క పర్యటన స్పష్టంగా ఉంది. వివిధ మంత్రిత్వ శాఖల్ని, ఆర్థిక మంత్రి గారిని కలవటం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులన్నిటి మీద ఒక ప్రత్యేక విధానాన్ని అవలంబించి ఆయన అందరినీ కలిసి వచ్చారు. అంతేకాదు, ఇటీవల ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులను కూడా, మంత్రులను కూడా సమావేశపరిచి తమ మంత్రివర్గానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కేంద్రంలో ఏమేమి ఉన్నాయి, మీరు కూడా దాన్ని ఫాలో అప్ చేయాలి. అదే ఎంపీల్లో కూడా ఏ మంత్రివర్గాన్ని ఏ ఎంపీ ఫాలో అప్ చేయాలనే అంశాల మీద కూడా ఒక స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా కేంద్రం కూడా చాలా ముందుకు వచ్చి 15,000 కోట్ల రూపాయల అమరావతి అభివృద్ధి కోసం పోలవరానికి ఇతోధికంగా సహాయం చేస్తానంటాం చాలా సంతోషదాయకమైన అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి పట్టిన గ్రహణం వీడిపోయింది ఎన్నికల ఫలితాలతో. ఇప్పుడు అమరావతి అభివృద్ధి పట్టాల మీదకి ఎక్కనుంది. 75 ఏళ్ల తర్వాత రాయలసీమకు కరువు ప్రాంతంగా ఉంటుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని, భవిష్యత్తు తరాలు క్షమించరని మాజీ మంత్రి వడ్డే శోభనేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి సాధించాల్సిన నీటి హక్కులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. నగరంలోని ఎంజీ రోడ్డు బాలోచు భవనంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నది జలాల పునః పంపిణీ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు కేశవరావు, పలువురు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో 6 ప్రాజెక్టులు నీటి కేటాయింపులకు స్పష్టత తీసుకోవాలన్నారు. బచావత్ కేటాయింపులకు అదనంగా విభజన చట్టంలో నీటి కేటాయింపు జరగాలని తెలిపారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి 10 ఏళ్లవుతోందని, ఖచ్చితంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు సమైక్యత చేసుకొని అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి నీటి హక్కులు కాపాడుకోవాల్సిన పరిస్థితులపై చర్చించి మన హక్కులను కాపాడుకోవాలన్నారు. అసెంబ్లీలో ఉన్న పార్టీలా కాకుండా రాష్ట్రంలో ప్రజాభిప్రాయం చెప్పగలిగే రాజకీయ పార్టీ రైతు సంఘాలను పిలిచి సలహాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చాలా మనం ఏం చేయలేని పరిస్థితి అవుతాను వాళ్ళు తెలుసు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఆ షెడ్యూల్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తా. దిగువన ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా తప్పనిసరిగా నీరు వచ్చేటట్టుగా, అట్లాగే వేసవకాలంలో మంచినీటి అవసరాలకు కూడా నీరు లభించేటట్టుగా దాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన అవసరం ఉంది. రెండోది, ముఖ్యమంత్రి గారిని కలవాలి, కానీ అదే సమయంలో ఫార్మాలిటీగా నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ని కూడా కలిసి అతనికి కూడా చెప్పుదాం.
అతనికి కూడా మీరు అన్నట్టుగా అసెంబ్లీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చాడు, కానీ ఈ టెక్నికల్ సబ్జెక్ట్ గురించి అంతకుముందు బాగా ఆలోచించాడో లేదో. రాష్ట్రంలో నేడు కుళ్ళిపోయిన వ్యవస్థ చూస్తున్నామని, మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐద్వ రాష్ట్ర కోశాధికారి ఎస్ పుణ్యవతి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల పసిబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలు నేపథ్యంలో ఆగస్టు 9న క్విట్ లిక్కర్, క్విట్ మత్తు మందులు తరిమికొడదామనే నినాదంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఎంజీ రోడ్డు మాకినేని బసవపున్నయ్య భవనంలో గత 2 రోజులుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర సమావేశాలు జరుగుతున్నాయి. 2వ రోజు సమావేశంలో కెప్టెన్ లక్ష్మీ సహేగల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 5వ రాష్ట్ర కోశాధికారి ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ, దేశంలోని అమ్మాయిలకు కెప్టెన్ లక్ష్మీ సహేగల్ జీవితం ఎంతోమందికి ఆదర్శమని, అందరికీ ఆమె మార్గదర్శకురాలుగా నిలుస్తారని పుణ్యవతి తెలిపారు. కెప్టెన్ లక్ష్మి వ్యక్తిగత జీవితంలో విలువలు పాటించారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో పాల్గొన్నారన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఉత్తరప్రదేశ్లో వైద్య సేవలు అందించారు. ఆమె మరణంలో ఆదర్శంగా నిలిచారు. ఇవాళ ఉన్న సమాజంలో ప్రతి ఆడపిల్లలను తల్లిదండ్రులు లక్ష్మీ సహేగల్ వలె మన పిల్లలను తీర్చిదిద్దితే వారిలో పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుందని తెలిపారు. ఆడపిల్లల్ని పెంచే తీరులో కూడా పుష్పవతి అయిందంటే భారీ ఎత్తున ఖర్చులు పెట్టాలా, కానీ ఆడపిల్లల్ని చదివించాలంటే మాత్రం డబ్బులు ఉండని పరిస్థితి. మరి కెప్టెన్ లక్ష్మీ సహేగల్ ఎప్పుడో చాలా చిన్న వయసులోనే దేశానికి స్వాతంత్రం రాకముందే వైద్య విద్యను అభ్యసించి సింగపూర్ వెళ్ళి అక్కడ వైద్యం చేస్తూ సుభాష్ చంద్రబోస్ని కలుసుకుని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరింది అని చెప్పేశానంటే తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేది ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఇప్పటికీ మూఢనమ్మకాలు, మూఢాచారాలు, కర్మకాండలు, అర్థం లేని ఆచారాలతోటి మనం పునారిల్లుతున్నాం. మరణానంతరం మనిషి చచ్చిపోతే పార్థివ శరీరానికి కొడుకు మాత్రమే తలకొరి పెట్టాలా, పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అనే నమ్మకాలు చాలా ప్రగాఢంగా ఉన్నాయి. మరి కొడుకులు లేని వాళ్ళు ఏం చేయాలా? అనంతరం 5వ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ, రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితుల మధ్య ఆడపిల్లలు జీవిస్తున్నారని, కనీసం రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, దాడుల వెనుక మద్యం, మత్తు పదార్థాల ప్రభావం అధికంగా ఉందని, వాటి నిర్మూలనకు ప్రభుత్వం మనందరిపైన బాధ్యత ఉందన్నారు. దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించగలిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 5వ ఆధ్వర్యంలో ఆగస్టు 9, 15 తేదీల్లో క్విట్ లిక్కర్, క్విట్ మత్తు పదార్థాలు పేరుతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్త్రీలు, పురుషులు, భారతీయులు గౌరవంగా జీవించగలిగేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి శాసించారు. దానికి భిన్నమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కుళ్ళిపోయినటువంటి వ్యవస్థని మనం చూస్తున్నాం. అందువల్ల ఒక సరైనటువంటి సమాజం కోసం ఆగస్టు 15న అన్ని చోట్ల కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని, ఆ స్ఫూర్తిని అందుకోవడానికి అవసరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు యువ మహిళల ఆధ్వర్యంలో, యువత ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. అందుకోసం కృషి చేస్తున్నాం. ఆ రకమైనటువంటి ఆగస్టు 15ని అందరూ పాటించాలని, ఒక సరైనటువంటి సమాన అవకాశాలు అందరూ కులము, మతము, జాతి, అలాగే స్త్రీలు, పురుషులు అనే భేదం లేకుండా అందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకగలిగే దానికోసం ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.